తెలంగాణలో ప్రస్తుతం సవాళ్ల రాజకీయం నడుస్తోంది. కేసీఆర్ అసెంబ్లీకి వస్తే చర్చిద్దామని అంటూ ఉన్నారు. నేను క్లబ్బులకు పబ్బులకు రాను అని ముఖ్యమంత్రి అంటూ ఉంటే ప్రెస్ క్లబ్కి వచ్చి చర్చించు అన్నట్టు కేటీఆర్ అన్నారు. వస్తే అసెంబ్లీకి ఓకే, లేదంటే ఎర్రవెల్లి ఫామ్ హౌస్కి నేనే వస్తాను అని సీఎం రేవంత్ రెడ్డి అంటూ ఉన్నారు. దీనిపైన మనం మాట్లాడదాం. నాగేశ్వర్ గారు, చర్చలో కేసీఆర్ ఖచ్చితంగా ఉండాల్సిందేనా? అంటే మరి చర్చ ఎవరు పెట్టుకుంటారు? మీరు నేను పెట్టుకుంటావా చర్చలో? మరి ప్రతిపక్ష నేత అసెంబ్లీలో ఉండాలి అనడంలో తప్పేముంది? ప్రతిపక్ష నేత ఉండాలా అనే చర్చ ఎందుకు వస్తుంది? చర్చ అనేది అధికార ప్రతిపక్షాల మధ్యన అసెంబ్లీలో జరుగుతుంది. అధికార పక్షానికి ముఖ్యమంత్రి నాయకత్వం వహిస్తాడు, ప్రతిపక్షానికి లీడర్ ఆఫ్ ద అపోజిషన్ నాయకత్వం వహిస్తారు. ఒకవేళ కేసీఆర్ లీడర్ ఆఫ్ ద అపోజిషన్ కాక ఇంకెవరికైనా ఆ బాధ్యత అప్పచెప్తే దట్ ఇస్ ఎ డిఫరెంట్ కేస్. అందువల్ల సాధారణంగా అపోజిషన్ వైపు నుంచి కన్వెన్షనల్గా అంటే వేరే సభ్యుడు రైజ్ చేయకూడదు చర్చ అని ఎక్కడా లేదు. ఖచ్చితంగా లీడర్ ఆఫ్ ద అపోజిషన్ మ్యాండేటరీగా మాట్లాడాలని కూడా అసెంబ్లీ రూల్స్లో ఏమి ఉండదు. ఎందుకంటే రాజకీయ పార్టీకి అసెంబ్లీలో తమ తరఫున ఎవరు డిబేట్ ఇనిషియేట్ చేయాలి అనేది వాళ్ళ ప్రెరగేటివ్. అది ఎవరు డిసైడ్ చేయరు, ఆ పార్టీ నాయకుడే డిసైడ్ చేస్తారు. అంటే కేసీఆర్ స్వయానైనా డిబేట్ ఇనిషియేట్ చేయొచ్చు, తమ పార్టీ తరఫున ఇంకెవరినైనా చర్చను ఇనిషియేట్ చేయమని చెప్పవచ్చు. అసెంబ్లీ రూల్స్ అండ్ ప్రొసీజర్స్ ప్రకారం ఆ మ్యాండేట్ ఏమీ లేదు. కానీ సాధారణంగా లీడర్ ఆఫ్ ద అపోజిషన్ కీలకమైన చర్చల్లో లీడర్ ఆఫ్ ద అపోజిషన్ అనేది డిబేట్ మొదలు పెడతారు. ముఖ్యమంత్రి డిబేట్కు ఆన్సర్ చెప్పడం ద్వారా క్లోజ్ అవుతుంది. సో నీళ్ల విషయంలో కేసీఆర్ వల్లే అంతా జరిగిందని అంటున్నారు కాబట్టి బహుశా ఖచ్చితంగా కేసీఆర్ ఉండాలి అనే రేవంత్ రెడ్డి కోరుతున్నారు. నీళ్ల విషయంలోనే కాదు, ఏ విషయంలో కేసీఆర్ వల్లే జరిగింది అంటారు తప్ప మీకు మధుసూదనాచారి వల్ల జరిగింది, గంగుల కమలాకర్ వల్ల జరిగింది అని అంటారు ఎవరన్నా? ఎందుకంటే చర్చ ఓట్లు వేసింది బీఆర్ఎస్కు కేసీఆర్ను చూసి. అందువల్ల కాంగ్రెస్ డిస్మాంటిల్ చేయదలుచుకున్నది కేసీఆర్ని చేస్తారు తప్ప వాళ్ళని చూసి వీళ్ళని చూసి జరిగిందని అన్నారు కదా. అందువల్ల అది పక్క పెట్టి నీళ్ళనే కాదు, నీళ్లు కావచ్చు, కొలువులు కావచ్చు, ఏ అంశమైనా కేసీఆర్ పైనే ఉంటుంది అటాక్ అని చెప్పి ప్రతిదానికి కేసీఆర్ వచ్చి కూర్చొని రిప్లైలు ఇచ్చుకుంటూ కూర్చోడు కదా. సో అందువల్ల జనరల్లీ ప్రెరగేటివ్ అది ఆ పార్టీ నాయకుంది. సో కేసీఆర్ తానైనా స్వయాన చర్చలో పాల్గొనొచ్చు, లేదా తమ తరఫున పార్టీ నుంచి ఎవరినైనా పాల్గొనమని అనొచ్చు. ఎందుకంటే సభలో ఉన్న ఆ పార్టీ నాయకునికి ఉండే ప్రెరగేటివ్ అది. నాది ముఖ్యమంత్రి డిమాండ్ చేయలేడు, స్పీకరు డిమాండ్ చేయలేరు. కానీ జనరల్గా వెరీ ఇంపార్టెంట్ డిస్కషన్స్లో వాట్ వీ ఎక్స్పెక్ట్ ఈజ్ లీడర్ ఆఫ్ ద హౌస్. అలాగే ఇప్పుడు ముఖ్యమంత్రి ఆన్సర్ చేయాలని రూల్ ఏం లేదు. ఇప్పుడు పార్లమెంట్లో ప్రధానమంత్రి ఏ డిబేట్కు ఆన్సర్ చేయడు, ఎప్పుడన్నా చేసినా ఆయన క్వశ్చన్లు తీసుకోడు, ఆయన స్పీచ్ ఇచ్చి వెళ్ళిపోతాడు. సో ఆ ప్రతిపక్షాలు ఇప్పటికీ విమర్శిస్తున్నాయి. ఇక్కడ కూడా అంతే, అధికార పక్షం తరఫున ఇరిగేషన్ మినిస్టర్ రిప్లైతో క్లోజ్ చేయొచ్చు నీళ్ళైతే, ఇంకో దాని మీద ఇంకోరు చేయొచ్చు. ఈవెన్ ముఖ్యమంత్రి వద్దున్న సబ్జెక్టులో కూడా ముఖ్యమంత్రి తరఫున ఇంకోరు కూడా చేయొచ్చు. అదేమీ లేదు. మంత్రివర్గానికి కలెక్టివ్ రెస్పాన్సిబిలిటీ ఉంటుంది, సమిష్టి బాధ్యత ఉంటుంది. కనుక ముఖ్యమంత్రి ఆన్సర్ చేయాలని రూల్ ఏం లేదు. కానీ ఇక్కడ అలా కనబట్టలేదు కదా. కేసీఆరే రావాలి అని రేవంత్ రెడ్డి అంటూ ఉన్నారు, మీ స్థాయికి నేను సరిపోతానని కేటీఆర్ అంటూ ఉన్నారు. దట్ ఇస్ అ పొలిటికల్ పాయింట్. ఏముంది అందులో? ఇప్పుడు కేసీఆర్ రావాలని ఎందుకంటారు అంటే కాంగ్రెస్ పార్టీకి కేసీఆర్ని డిస్మాంటిల్ చేయడం కాంగ్రెస్ పార్టీ లక్ష్యం కదా. ఎందుకంటే బ్రాండ్ కేసీఆర్ చుట్టూ బీఆర్ఎస్ పునాది ఉంది. బీఆర్ఎస్ ఓటేసిన వాళ్ళు కేసీఆర్ చుట్టూ ఓటేశారు. అందుకే మనకు పార్లమెంట్లో మోడీ రావాలని అనరా? అమిత్ షా సరిపోతుందా? మణిపూర్ మీద మోడీ రావాలని అడగలేదా? సో అందువల్ల ఎట్లయినా ఆటోమేటిక్గా మీకు మెయిన్ లీడర్ రావాలని అంటారు. సో రావాల్సిన అవసరం ఉందా లేదా అని వీళ్ళు అంటారు. అది రాజకీయపరమైన వాద ప్రతివాదాలే. కానీ నిజంగా చర్చ జరిగితే ఏం జరుగుద్ది? దీన్ని జ్యోతిష్యాలు చెప్పలేను కదా. ఏం జరుగుతుందో నాకెలా తెలుస్తుంది? ఎవరేం మాట్లాడతారని నేను ఊహించి చెప్పమంటారా? ఏం జరుగుతుందో నాకెలా తెలుస్తుంది? అంటే కేసీఆర్ లేకుండా చర్చ జరిగితే ఏం జరుగుద్ది, కేసీఆర్ ఉండి చర్చ జరిగితే ఏం జరగవచ్చు? అలా స్పెక్యులేట్ చేయడం వల్ల ప్రయోజనం ఏముంటుంది? ఉండి జరిగినా ఏ జరిగినా నేనెట్లు ఊహించాలి? మీరు విచిత్రంగా అడిగితే నేనేం చెప్పాలి? నాకెలా తెలుస్తుంది వాళ్ళు ఏం మాట్లాడబోతున్నారో? ఏం జరిగినా అల్టిమేట్గా మన అసెంబ్లీ చర్చలు సరళి చూస్తున్నాం. నోరు ఆరోపించుకుంటారు, విమర్శించుకుంటారు, మధ్యలో రణగొన ధ్వనులు, కొన్నిసార్లు ఏమైనా అయితే వాయిదాలు వేస్తారు, సస్పెన్షన్లు, సభ్యులు సస్పెండ్ చేయొచ్చు, వెళ్ళలోకి దూసుకెళ్తారు, అధికార పార్టీ వాళ్ళు అరుస్తారు, ప్రతిపక్ష పార్టీ వాళ్ళు అరుస్తారు, మీడియా లైవ్ టెలికాస్ట్ ఇచ్చి బ్రేకింగ్ న్యూస్లు ఇచ్చి ఆనందపడతాయి. జరిగేది ఇదే కదా, ఇంతకన్నా ఎక్కువ ఉంటుంది. కేసీఆర్ ఇంతవరకు మాట్లాడట్లేదు, కేవలం అటువైపు నుంచి కేటీఆర్ మాట్లాడుతున్నారు. ఇటు రేవంత్ రెడ్డి మొన్న అవసరమైతే ఫామ్ హౌస్కైనా వస్తాను, మా మంత్రులు వస్తారు, ఒకవేళ కాదుకూడదు నన్ను రమ్మంటే నేను కూడా వస్తానని అన్నారు. సో ఇప్పుడు కేసీఆర్ మాట్లాడవలసిన అవసరం ఉందంటారా లేదంటారా?
మాట్లాడాల్సిన అవసరం ఉందా లేదనేది ప్రజల పార్టీ నిర్ణయం కదా. మీరు నేను ఎలా చెప్పగలుగుతారు ఎవరు మాట్లాడాలని? సాధారణంగా లీడర్ ఆఫ్ ద అపోజిషన్ మాట్లాడాలి, ఆయన మాజీ ముఖ్యమంత్రి కనుక మాట్లాడాలి. మాట్లాడకపోతే ఏమైనా యావజ్జీవ ఖైదు శిక్ష చేస్తారా ఎవరైనా? లేదా ఏమైనా ఆయన అసెంబ్లీని సస్పెండ్ చేస్తారా? దీస్ ఆర్ ఆల్ పొలిటికల్ ఆస్పెక్ట్సే తప్ప కాన్స్టిట్యూషనల్గా అసెంబ్లీ రూల్స్ అండ్ ప్రొసీజర్స్ ఎక్కడా ఉండదు కదా. కేసీఆర్ మాట్లాడాలి అని రూల్ అంటే రూల్ ఏమి ఉండదు. జనరల్గా పొలిటికల్ డిబేట్లో అటు ముఖ్యమంత్రి ఇటు లీడర్ ఆఫ్ ద అపోజిషన్ల మధ్య నడుస్తుంది. అలా నేను ఇంతకుముందు చెప్పినా నడవాలని ఏమీ లేదు. అసెంబ్లీలో పార్టీ ప్రెరగేటివ్, పార్టీ ఎవరినైనా డిబేట్ పెట్టచ్చు. ఒక్కొక్క సబ్జెక్ట్ పైన పార్టీలో వర్క్ డివిజన్ ఉంటుంది. ఆ సబ్జెక్ట్లో వాళ్ళు ఎక్స్పర్ట్ అయితే వాళ్ళు మాట్లాడతారు. సో అందువల్ల ఇప్పుడు హరీష్ రావు ఆల్రెడీ ఇరిగేషన్ మినిస్టర్గా పనిచేశాడు. సో అందువల్ల మా పార్టీ తరఫున హరీష్ రావు మాట్లాడతారంటే దట్ ఈస్ బీఆర్ఎస్ చాయిస్. కాంగ్రెస్ కెనాట్ డిమాండ్ కేసీఆరే మాట్లాడాలి అని డిమాండ్ చేయడానికి ఏ రూల్స్ ఏ ప్రొసీజర్స్లో లేదు. పొలిటికల్ డిమాండ్ పెట్టవచ్చు, ఎందుకంటే అప్పుడు ముఖ్యమంత్రి చాలా కాలం పాటు ఆయనే ఇరిగేషన్ మినిస్టర్గా ఉన్నాడు కనుక. ఈవెన్ కాళేశ్వరం ప్రారంభించిన సమయంలో కూడా ఆయనే ఇరిగేషన్ మినిస్టర్. సో అందువల్ల ఆ డిమాండ్ పెట్టడంలో తప్పేమీ లేదు, పొలిటికల్ డిమాండ్. కానీ అది కంపల్షన్ అనేది రూల్స్ అండ్ ప్రొసీజర్స్లో లేదు. సో కేసీఆర్ మాట్లాడాలంటే పొలిటికల్గా ఇంత డిబేట్ నడుస్తున్నప్పుడు ఇన్ ద ఫిట్నెస్ ఆఫ్ థింగ్స్ కేసీఆర్ రిప్లై ఇస్తే కేసీఆర్ ప్రజెంట్ చేయగలిగితే ఆయనకు ఆ సామర్థ్యం ఉన్నవాడు, ఇరిగేషన్ పైన బ్రహ్మాండమైన అవగాహన ఉన్నవాడు కనుక ఆయన మాట్లాడాలని కోరుకుంటారు. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీలు ఏంటంటే సో కేసీఆర్తో మేము ఢీ కొనాలి అనేది రేవంత్ రెడ్డి లక్ష్యము. రేవంత్ రెడ్డికి చిక్కకూడదు అన్నది కేసీఆర్ లక్ష్యము. అందువల్ల ఈ డిమాండ్లు ప్రతి డిమాండ్ నడుస్తుంది. ఒకవేళ కేసీఆర్ రేవంత్ రెడ్డి డిబేట్లో ఉంటే కేసీఆర్ రేవంత్ రెడ్డికి చిక్కినట్టు అవుతుందంటారా? అంటే చిక్కినట్టు అని కాదు, నేను డిబేట్ లాంటి ఇద్దరు ఎవరికొరు ఫేస్ టు ఫేస్ అవుతారు కదా. కాకుండా చిక్కినట్టు కాకపోతే ఏమవుతారు నాకు చెప్పండి. చిక్కినట్లు అంటే అదేదో తప్పులో దొరకడం అని కాదు కదా. ఇద్దరి మధ్య డిబేట్ జరుగుతుందంటే వాళ్ళిద్దరి మధ్య జరుగుతున్నట్టు కదా. అసలు ఈ డిబేట్ ఎక్కడ జరగాలంటారు? అసెంబ్లీలో జరగాలనేమో వీళ్ళు అంటున్నారు, లేదు ప్రెస్ క్లబ్ కానీ మొన్న కేటీఆర్ వెళ్ళారు, ఫామ్ హౌస్కైనా వస్తాను అసెంబ్లీకైనా వస్తాను కేసీఆర్ రావాలి అని రేవంత్ అంటున్నారు. ఫామ్ హౌస్లో జరగవు. ఎక్కడ ఫామ్ హౌస్కు రేవంత్ పోడు, కేసీఆర్ పెట్టాడు చర్చ. అది ఎందుకు టైం వేస్ట్ ఆ చర్చ మనం మాట్లాడుకోవడం వల్ల? ఫామ్ హౌస్లో చర్చ జరుగుతాయా, ఇళ్ళలో చర్చ జరుగుతాయా? ఏదో పొలిటికల్గా కామెంట్ చేస్తూ ఉంటారు. మన మీడియాకి అర్థం కావాల్సిందంటే పొలిటీషియన్లు తమ రాజకీయ ఎజెండాలో భాగంగా కొన్ని డిమాండ్లు పెడతారు. దానిపైన మనం ఏదో ఫిలాసఫికల్ చర్చ పెట్టుకోవడం ఉపయోగం లేదు. ఏం ఫామ్ హౌస్కి సీఎం పోతాడా, కేసీఆర్ రమ్మంటాడా? అది అయ్యేది కాదు, పోయేది కాదు. ఇక డిబేట్ ఎక్కడ నడవాలని అంతలో నడవాలి. ప్రెస్ క్లబ్లో నడవాలి, టీవీ స్టూడియోలో నడవాలి, రోడ్డు మీద నడవాలి, రచ్చవన్లో నడవాలి, రెస్టారెంట్లో నడవాలి, టీ స్టాల్లో నడవాలి. డెమోక్రసీలో డిబేట్ ముఖ్యం కదా, పత్రికల్లో నడవాలి, అన్నిట్లో నడవాలి. కానీ ఎన్ని నడిచినా అసెంబ్లీలో జరిగే చర్చకే వాల్యూ ఉంటుంది డెమోక్రసీలో. బయట ఏవి జరిగినా దానికి ఆ ప్రాధాన్యత ఉండదు. మన దేశంలో మీడియా ముందు ఇద్దరు నాయకులు వచ్చి చర్చించుకునే సాంప్రదాయం లేదు. అదేదో అమెరికాలో ప్రెసిడెన్షియల్ డిబేట్ జరిగినట్లు మన దగ్గర ఎక్కడ జరుగుతుంది? ఎవరు వస్తారు? మీకు హిస్టరీలో చెప్పండి. రాజశేఖర రెడ్డి, చంద్రబాబు నాయుడు ఒక ప్రెస్ క్లబ్కి ఎక్కడ చర్చించండిరా? పోనీ కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కేసీఆర్ బట్టి విక్రమార్కలు వెళ్ళి చర్చించండిరా? నరేంద్ర మోడీ, రాహుల్ గాంధీ వెళ్ళి ఎక్కడన్నా చర్చిస్తానరా? అదే అయ్యేదే కాదు, పోయేదే కాదు. ప్రెస్ క్లబ్కి కేటీఆర్ పోయి సీఎం కొరకు కుర్చీ ఖాళీ పెట్టినట్టే సీఎం రెడీగా ఉండొచ్చు అట్లా కూర్చుంటారా? పోనీ అప్పుడే బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు కేసీఆర్తో పాటు బట్టి విక్రమార్క పిలిచి మన ఇద్దరం టీవీలో కూర్చొని మాట్లాడదామని మాట్లాడినరా? పోనీ టీ న్యూస్లో అయినా. సో అది ఎక్కడైనా జరగదు. ప్రాక్టికల్గా పొలిటికల్గా ఒకరి మీద ఒకరు మాట్లాడుకుంటుంటారు. సో జరుగుతున్నదంతా పొలిటికల్ చర్చ రచ్చ అంతేనా? మరి ఇంకా వేరేది ఏముంటుంది? పొలిటికల్ కాకపోతే ఎకనామిక్ ఉంటుందా? అంటే కేసీఆర్ రాని చర్చ నిరర్ధకం అని కాంగ్రెస్ నేతలు అంటున్నారు. నిజంగా కేసీఆర్ రాని చర్చ నిరర్ధకం? అడిగిందే అడిగితే నేను ఇటు తిప్పి అడిగినా నేను ఒకటే ఆన్సర్ ఉంటుంది. సో అది మళ్ళీ నేను ఏం రిపీట్ చేయడం తప్ప ఏముండదు. మీరు ఇన్ని రకాల తిప్పి అడిగినా నా ఆన్సర్ ఒకటే ఉంటుంది. ఏముంటుంది అలా? సో అది పొలిటికల్ డిమాండ్ నిరర్థకం అని కేసీఆర్ వస్తే మంచిగా ఉంటుంది, రావాలని అయితే ఫోర్స్ చేయలేరు. అదే నా ఆన్సర్.